ఏతం వీర వెంకట సత్యనారాయణ ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? మెజారిటీ ఎంత తెలియదు, పవన్ కళ్యాణ్ గెలిచేస్తారు పక్క పక్క. ఎందుకనండి అంత వన్ సైడ్ చెప్తున్నారు? వన్ సైడ్ అంటే వన్ సైడ్ ఇంకా అభిమానం, అభివృద్ధి అవుద్దని. రోడ్లలో ఏ విధంగా ఏమీ లేదు అభివృద్ధి. మరి వంగ గీత గారు ఎంపీ చేశారు, పెన్నందరబాబు ఎమ్మెల్యే చేశారు. అభివృద్ధి ఎమ్మెల్యే అయిపోయి చచ్చిపోయాడు. ఎవడో పెళ్లిదారు కూడా చచ్చిపోయాడు. వంగ గీత అంటే ఎంపీ ఆవిడ అన్నా సరిపోమాను. ఏంటంటే రానా కుదరదు కదా. ఆవిడ చాలా మంచిది. ఎత్తిపాక పార్టీ పూర్వంగా అయితే మరి తేడా అవుతుంది కదా. అది వ్యక్తిగతంగా అయితే వంగ గీత గారు పర్వాలేదు, మంచిదే. పార్టీ మచ్చ అనేది ఇవి పడిపోతుంది. అదనమాట పార్టీ మచ్చ అంటే వైసీపీ పరిపాలన ఎలా ఉంటారు? సరిగా చెయ్యక ఆవిడ కూడా 5 సంవత్సరాలు రాలేదు ఎప్పుడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అభివృద్ధి గానీ సంక్షేమం గానీ? రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోడ్లు లేవండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా? మీరున్నారు, మీ భవిష్యత్తు ఏమైపోయింది? పిల్లల రాజధాని లేదు, పెట్టుబడులు ఎలా వస్తాయి మనకి? పోలవరం పూజ చేయలేదు, రోడ్లు భవనాల్లో ఏమైనా కాలనీ ఒకటి ఇచ్చాడు, ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అది కూడా మొత్తం ఎలా ఉన్నాయండి, అలా ఉన్నాయండి. కూడా కార్యకర్తలు మొత్తం మీద ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి వచ్చే, లేని వాళ్ళకి లేవు. ఇల్లు కూడా అది ఆ రకంగా కొన్ని వచ్చినవి కూడా మార్చేసారు. ఇక అదే నాకు వచ్చింది అనుకోండి, ఇక్కడ అలా కొన్ని డబ్బులు ఇయ్యారైతే ఎవరైతే మొత్తం కొంత పెద్ద మనుషులు ఉంటారు కదా, మార్చేసుకున్నారు డబ్బులు తంగి. రోడ్డు అడిచిన లోనకి ఇచ్చిన రోడ్డు అడికి అలా మార్చేసుకోండి. మరి మీకు ఇది కాకుండా ఇప్పుడు అంటే ఈ చెరువులో 100 కోట్లు మట్టి దొరుకున్నారండి. మట్టి ఈ చెరువు తమ్మే చెరువు, కుమారపురం తమ్మే చెరువు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డొచ్చిన అలా లారీ ఎక్కి దొక్కించాను కూడా. మరి ఏంటనుకుంటారు? ఎవరో ఆ ప్రభుత్వం ఆ చేతిలో వెళ్ళాడల్లా పోలీసులు కూడా పిచ్చి కొట్టించేసి కూడా. ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం వర్మ తోలినప్పుడు తోలుతుంటే ఈ పెద్ద మనిషి వచ్చి అడ్డు చేశారు. మరి వీళ్ళు ఎంత తోలుకున్నారు? ఇప్పుడు అలాగని అడిగితే కొట్టండి అంటే తొక్కించి పారండి అని కూడా మేము చూసుకుంటాను కూడా. చిన్న దారుణం కాదే. ఇప్పుడు మరి మీకైతే మరి ఎవరు వస్తే బాగుంటది అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మాకు ఎప్పుడు తెలుగుదేశం అండి. ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. మా ఇంకా రెండు ఒకటే కదా మెయిన్. వన్ సైడ్ ఇంకెక్కడ పిఠాపురం ఇలాంటి మట్టి మాఫియాలు అభివృద్ధి చెందాలి. మా ఒక్క చెరువు కాదండి, అక్కడ అలా చెరువు ఒకటి, పాపిడి చెరువు అని అదొకటే, పవర్ చెరువు ఒకటే, ఇలా ఎన్ని చెరువు, సేబోలు ఒకటే, తాడిపెత్తి ఒకటే, సోమవారం చెరువు ఒకటే. ఈ చెరువులన్నీ మాఫీ చేశారు మొత్తం. దీంట్లోనే పోయారు నిలవ. ఇక్కడ మళ్ళానే ఈ సైట్ అద్దె తీసుకుని పోసుకున్నారండి చెరువులు మట్టి. మళ్ళా అది ఎండాకాలం తోలుకున్నాడు. ఎలాంటి పరిస్థితులను అరికట్టాలంటే మరి మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? మాకైతే చెప్పాను పవన్ కళ్యాణ్ అవుట్ అవుద్ది. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఈ 5 ఏళ్ళకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరైతే? మార్కులు కూడా మేము చదువుకోలేదు, అవన్నీ వదిలేడా. మాకైతే ఏం రాలేదు. 3 సార్లు ఎట్టి నడతాలో రాలేదు. మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తెచ్చారండి. అదేంటంటేనండి, మీ తాతలు గాని మీరు గాని సంపాదించిన ఆస్తులు ఉంటాయి కదండి, పాస్పోర్ట్ తెచ్చుకోవట్లేదు. పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ఉండాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉండాలి, డూప్లికేట్ మీ దగ్గర ఉండాలంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు చర్చకొచ్చింది అదైనా. ఇప్పుడు అదే అప్పుడు అడిగారు, అప్పుడు అడిగితే ఈ ప్రభుత్వం వీడి గురించి మూసేశారు. ఇప్పుడు రేజ్ అయిపోతుంది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబు నాయుడు అవునా, ఇంకొకటి అవునా, మొత్తం బీజేపీ ఇవన్నీ అదే అడుగుతున్నారు. ఆ చెల్లెలు కూడా అడుగుతుంది. చాలా రాంగ్. రాళ్ళు కూడా, రాళ్ళ మీద కూడా, సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో ఎంచుకున్నాడు. ఎందుకంటారు? ఎక్కడ చూసిన ఆయన బొమ్మలు వేసుకున్నాం, జనాలు మర్చిపోతారు. అప్పుడు మా రైతులు తెంగరేదోళ్ళు అంటే ఫోటో వేసుకోగానే వెళ్ళి అడిగి ఎడవకాని ఇదేం పని రా, మా పాస్పోర్ట్ల మీద మీ ఫోటో ఒకటి ఏ ముఖ్యమంత్రి చేశాడా అని అడగాల. అవునా కాదండి? అది అదైతే తప్ప అంటారు మీరైతే? చిన్నదాంగా ఎట్లు మన ఆట పోయినట్టే ఇప్పుడు అదే అడుగుతున్నారు రైతుల్ని. చాలా మంది ఏమన్నారంటే ప్రభుత్వ ఆస్తులు, సచివాలయాలు, కోట్లన్నీ తాకట్టు పెట్టేసాడు. రేపు మన మనిషి మీద 5 లక్షలు ఎంత ఉంది అప్పు ఒక మనిషి మీద. షాడిట్ అంటే షాడిట్ పెట్టినట్టే ఇంకా పెట్టేస్తాడు. మళ్ళీ వస్తే పెట్టే మా తలకాల ఆల్రెడీ పెట్టాడు. రాడు ఇంకెలవస్తాడు, మీకు తెలుసు. కానీ మేము అవన్నీ అనకూడదు మీ దగ్గర. రాడు, మా దృష్టిలో అయితే రాడు. మరి ముద్రగడ అంటే ఎవరికి ఉండే అభిమానం ఆడుకుంటది కాదన్నా, ఎవడెట్టో ఆడి అవునా కదా. మా అమ్మాని ఎలా ఉంది, ఇంకొకటి నీ అభిమానం ఒకలా ఉంటది. అంతేనండి. ఆడు రెడ్డి అని పేరు అన్నాడు. అది వచ్చి ఎల్ల వచ్చేసింది. అది ఉన్న పరుగు పోయింది అడిగి, సచిన్ కుక్కతో సమానం. అంతేనా? ముద్రపడ పోయాడు. సంటి కూర చేతిలో కుక్క అయిపోయాడు.
అంతేనా కుక్క సేదో కుక్క అయిపోయాడు అంతే అది. పిఠాపురంలో ఇక్కడ మొదటి మాటలు ఎవరు వినరు అంటారు. మీకు వస్తే రావాల్సింది వస్తాడు వంగా గీతలు ఎండు పొడుగులో వేసి గెలిపించేస్తాడు వస్తే తెలుసును రానా సిగ్గేసే రావట్లేదు వంగా గీత కూడా రమ్మని ఉన్న ఓట్లు కూడా పోతాయి అది. ముగ్గురు నలుగురు వస్తున్నారు ఆ ముగ్గురు రారు ఇంకా అది వాళ్ళిద్దరు తిరగాలి అక్కడ పక్కా అయిపోయింది అంటారు. అది. పిఠాపురం అంతలక్కనే పిఠాపురం ఉంటారు వాళ్ళు ఉంటారు ఏదో ఉంటారు 110% ఉంటది లేదా 15% ఉంటది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు అది. మా దృష్టిలో. మరి మీ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఒక్క మాట చెప్పండి. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏంటండి గ్యాస్ గ్లాసు గ్యాస్ ఓకే థ్యాంక్ యూ.